అందరికీ నమస్కారం. పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంథాల్లో చెప్పబడింది. పితృదోషం తొలగి పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణం, పిండదానం, దానాలు మొదలైన కార్యక్రమాలను చేసే సాంప్రదాయం ఉంది. కొన్ని ప్రాంతాలలో అయితే మౌని అమావాస్యగా జరుపుకుంటారు. మౌని అమావాస్య రోజున మౌనవ్రతం పాటించడం చాలా శ్రేయస్కరం, లేదా వీలైనంత తక్కువగా మాట్లాడాలి. ఈ పర్వదినాన పరమేశ్వరుని ఆరాధించడం వల్ల తమ జాతకంలోని చంద్రుని స్థానం బలపడుతుందని చాలామంది నమ్ముతారు. చొల్లంగి అమావాస్య రోజున నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ, లేదా ఇంట్లో చేస్తే గంగా జలాన్ని ఉపయోగించాలి. ఈ రోజున మన శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేయాలి. స్త్రీలు తమ భర్త, పిల్లల క్షేమం కోసం ఉపవాసం ఉంటారు. ఈ రోజున దైవ దర్శనం, రావి చెట్టుకు ప్రదక్షిణ ఎంతో ఉత్తమం. చొల్లంగి అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయటం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారని, పితృదోషం నుండి విముక్తి పొందుతారని నమ్మకం. పితృదోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకుని ఆ రోజున సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పించాలి. చొల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టడం వలన పూర్వీకుల దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజున చంద్రుడితో సంబంధం ఉన్నందున రుద్రాక్షమాలను ధరించవచ్చు. అయితే ఇవి ద్విముఖి లేదా షోడశముఖి అయ్యుండాలి. ఇవి ధరిస్తే ఆందోళన తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. ఈ రోజున పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయటం వల్ల గత జన్మలో పాపాలు తొలగిపోతాయని నమ్మకం.